విశాఖ పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువుల లీక్పై ఎన్టీవీ కథనాలకు స్పందనొచ్చింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. ప్రమాదంపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఇటు కంపెనీ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రమాదంపై పొంతనలేని సమాధానాలు చెబుతోంది. ప్రమాదవశాత్తు జరిగిందన్నది కంపెనీ వాదన. కానీ బాధిత కుటుంబాలు మాత్రం కుట్రపూరితంగా చేశారని ఆరోపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కంపెనీలో జరిగినటువంటి విషవాయు లీకేజ్ ఘటనలో ఇప్పటికే 2 కార్మికులు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అయితే దీని వెనకాల అనేక అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద న్యాయమైన విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఏదైనా కుట్రపూరితంగా జరిగిందనేది కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు వాస్తవంగా ఏం జరిగింది? అతను ఇంటి దగ్గర షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? కంపెనీ నుంచి అదేవిధంగా అతనికి కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్పి వాళ్ళ బంధువులు వాళ్ళ భార్య ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? గొడవలు ఉంటే వెళ్ళిపోయినోడు మళ్ళీ డ్యూటీకి రాడండి, ఇంటికి ఆడే ఆగిపోతాడు. గొడవలు అండి ఏమీ లేవు కంపెనీ తరఫు నుంచి. అతను డ్యూటీ ప్రకారము మొబైల్ ఫోన్ సెక్యూరిటీలో డిపాజిట్ చేయడం వల్ల మర్చిపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అక్కడ షిఫ్ట్లో ఉండే సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అతను ఒకసారి 2 సార్లు మాన్యువల్ చెక్ చేద్దామని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒకసారి చూస్తామని పోయి మాన్యువల్ ఓపెన్ చేయడం వల్ల 2 విషవాయువులు పీల్చారు. ఆ వచ్చిన ఎఫ్లెంట్లోంచి వచ్చిన ఎనీ గ్యాసెస్ పీల్చడం వల్ల అస్వస్థ గురి పడిపోయారు. అంటే మీరు అంటున్నారు, అంటే వెళ్ళిపోయిన అతను మొబైల్ మర్చిపోయి చెప్తున్నాడు. వాళ్ళ భార్య ఏమంటున్నారంటే ఇంటికి వెళ్ళిపోయిన అతను ఫోన్ చేసి రప్పించి మరి ఈ విధంగా మ్యాన్హోల్ అంతా ఓపెన్ చేయించారు. మాట్లాడడం కూడా మా కంపెనీ తరపు నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వెళ్ళలేదండి. మీరు కావాలంటే ఫోన్ రికార్డ్స్ వెరిఫై చేసుకోండి. మా కంపెనీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ అతనికి వెళ్ళలేదు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేటప్పుడు మినిమం పాటించాల్సిన జాగ్రత్తలు, ఆక్సిజన్ మాస్కులు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. వాళ్ళు ఒక సేఫ్టీ విభాగంలో పనిచేస్తుంటే ఆఫీసర్లు అయ్యిండి వాళ్ళే పాటించలేని పరిస్థితి. అంటే కంపెనీ అవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఉండేవి కావాలంటే మీకు ఎవిడెన్స్ తో సహా మేము చూపించగలుగుతాము. అతను నెగ్లెన్సీ వలన, అతను వాడుకోకపోవడం వల్ల, అతని నెగ్లెన్సీ వల్ల ఈ యాక్షన్ జరిగిందని మేము భావిస్తున్నాం. మరి ఎంత జరిగిన తర్వాత కూడా కనీసం కుటుంబ సభ్యులకి మీరు ఏమాత్రం వివరణ ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చెప్పండి. సార్, జరిగింది 12:48 నుంచి 1:10 మధ్యలో జరిగింది. ఫస్ట్ ఒక వ్యక్తిని ప్రాణాల నుంచి కాపాడడానికి మా వంతు ప్రయత్నం చేశాం. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉండే సివియర్ కండిషన్ చూసేసి మేము పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇచ్చాం. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ బాడీస్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసాం. మా సైడ్ నుంచి చేయాల్సిన అన్ని క్లియరెన్స్ మేము పర్ఫెక్ట్ గా చేశాం. సేఫ్టీ అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్ అదేవిధంగా కుమార్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ చనిపోవడం, స్పాట్ లో చనిపోవడం జరిగిందా? హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కిమ్స్ ఐకాన్ లో హాఫ్ అన్ అవర్ వరకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్రిటికల్ కండిషన్ ఉంది. 1-2 అవర్స్ మాక్సిమం ఇతను బతుకుతాడు. అదర్వైజ్ దాని ఇంకా బతకడం కష్టమవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి అని వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ లీకేజ్ అయింది అంటున్నారు కదా, ఎటువంటి వాయువులు లీకేజ్ అయ్యాయండి? మేము సస్పెక్ట్ చేసింది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ రూల్స్ ప్రకారం హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ అయిందని మేము భావిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో కూడా అదే రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే వాళ్ళ భార్య కూడా ఒక ఆరోపణ చేశారండి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక అతను ఇలానే యాక్సిడెంట్ లో చనిపోతే తర్వాత ఇతను అడుగుగా అది యాక్సిడెంట్ అయ్యిందో లేదంటే మేమే చేసామని చెప్పి బెదిరింపు కూడా పాల్పడ్డారు కంపెనీ యాజమాన్యం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. మా కంపెనీలో ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు, ఎలాంటి బెదిరింపు కాల్స్ లేవు, అలాంటి మేనేజ్మెంటే కాదండి. అది వాళ్ళు చేస్తున్న అదంతా నెగిటివ్ ఆలోచన తప్ప మా కంపెనీ నుంచి ఎలాంటి, ఇంతవరకు ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2.5 years అయింది. ఎలాంటి యాక్షన్స్ ఈ కంపెనీ రికార్డ్స్ లో లేవు. కావాలంటే గవర్నమెంట్ రికార్డ్స్ వెరిఫై చేసుకోండి, మీది మీడియా కాబట్టి. ఎన్ని రోజుల క్రితం అండి సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేశారు? ఎవ్రీ 6 months ఒకసారి గవర్నమెంట్ బాడీ 3-man కమిటీ అని చెప్పి ఎవ్రీ 6 months కంపెనీ కంటిన్యూ ఆడిట్ చేస్తుంది. సేఫ్టీ అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న వ్యక్తికి డ్రైవర్ ఉద్యోగం, అదే డ్రైవర్ పనులు కూడా చెప్తున్నారు. ఎమర్జెన్సీ వాస్తవం. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా, ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు మా ఎండీ గారు వస్తారు, ఎమర్జెన్సీ ఎవరు లేరు, డ్రైవర్ అందుబాటులో లేరు, ఆయన తీసుకురావాలి. ఆ టైంలో పోయి తీసుకొచ్చాడు 1 or 2 times. ఎమర్జెన్సీ టైంలో 2 డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు ఏదో హెల్త్ ఇష్యూస్ ఆబ్సెంట్ అయ్యిందో ఆ టైంలో మొత్తం తీసుకొచ్చారు. నేనే యాక్సెప్ట్ చేస్తున్నా కదా 100%. ఇది కంపెనీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో యాజమాన్యం చెందినటువంటి ఒక వర్షం వింటున్నాము. అయితే దీని మీద ప్రస్తుతం అయితే ఎస్ఎస్ ఏదైతే సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీ ఉందో దీనికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ ఒకటి, వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ ఒకటి. దీని మీద మరోవైపు కుటుంబ సభ్యులు కూడా న్యాయమైనటువంటి విచారణ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ.